అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బ్రుపుటి, టీం లోకేష్, యువసేన. ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ విషయం. ప్రతి ఆంధ్రుడు కూడా ఈరోజు తలెత్తుకొని మరి సగర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. దానికి టీం లోకేష్ యువసేన తరపు నుంచి నరేంద్ర మోడీ గారికి మరియు ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అయితే ఒక్కసారి మన ఆంధ్రుల కళ రాజధాని అమరావతి ఏదైతే ఉందో దానిని మనం నిర్మించుకోవడానికి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఏ విధమైన డ్రామాలు ఆడాడో మనందరికీ తెలుసు. మరి రాజధాని కోసం మన రాష్ట్రంలో దాదాపుగా అప్పుడు 24,000 ఎకరాలు మరి స్వచ్ఛందంగా నారా చంద్రబాబు నాయుడు గారి మాట మీద రైతులందరూ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఎన్ని అరెస్టులు చేశాడు, ఎన్ని కేసులు, ఎన్ని మరి బాధలు పెట్టాడో మనందరికీ తెలుసు. మరి దాన్ని ఈరోజు విముక్తి కలిగింది అనడానికే నిదర్శనం ఇది. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 1, the enacting formula and the title are adopted. Shriman Nityananda Rai ji to move that the bill be passed. Yes. मैं प्रस्ताव करता हूँ पारित किया जाए. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. Jai Amaravati! On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have a new, well-built, new capital, Amaravati. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం దీన్ని ఒకసారి చూసుకుంటే దీన్ని అడ్డుకోవటానికి, దీన్ని ఆపటానికి, దీన్ని ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు అనడానికి సాక్షాత్తు మనం గత 5 సంవత్సరాలు చూసాం. సరే, అన్ని తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన శిక్ష ఏంటంటే 11 సీట్లు. అయినా బుద్ధి లేకుండా ఇంకా ఈరోజు పార్లమెంట్లో కావచ్చు, నిన్న ఆయన ప్రెస్ మీట్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండటానికి వీలు లేదు అని సస్యమేరా అంటే సస్యమేరా అని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ మీద, మన అమరావతి మీద, మన భవిష్యత్తు మీద, భావితరాల యువతకు కలగాల్సిన ప్రతి విషయం మీద ఎలాంటి విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంది. ఏదేమైనా సరే, ఎవరు అడ్డొచ్చినా, ఎంతమంది వైసీపీ నాయకులు అడ్డంగా పడుకున్నా సరే ఈ అమరావతిని కట్టి తీరాలి. ఇది ఆంధ్రుల కళ రాజధానిగా మిగిలిపోకూడదు. ఇది ఆంధ్రులు కలలుగంటున్న రాజధానిగా మరి ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున మనకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది, సహాయ సహకారాలు అందించిన అవసరం ఉంది. ఎవరు కూడా అడ్డుగా వచ్చినా వాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం కూడా మన మీద ఉందని మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి, ఇంత మంచి చట్టసభల్లో పార్లమెంట్లో బిల్లు చేసి మాకు రక్షణ కల్పించిన మరొకసారి నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగంటున్నారు మా రాష్ట్రం, మా రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలని. కానీ
వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్న ముఖ్యమైన సైకో జగన్మోహన్ రెడ్డి మాత్రం మా రాష్ట్రం నాశనం అయిపోవాలి, మా రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎక్కడ కనపడకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పన్నాగం పన్నుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ సహాయ సహకారాలు మీరందరూ కలిసికట్టుగా మరి ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.